మన ఇంట్లోకి ఒక్కసారిగా ఒక సీతాకోకచిలుక వచ్చి తిరుగుతుంటే చాలామంది ఆశ్చర్యపోతారు. కొందరు వెంటనే ఒక మాట చెప్తారు, ఇది సాధారణం కాదు, ఇది లక్ష్మీదేవి సంకేతం కావచ్చు అని చెప్తూ ఉంటారు. మరి నిజంగా సీతాకోకచిలుక ఇంట్లోకి రావడం లక్ష్మీదేవి ఆశీర్వాదానికి సంకేతమా, లేదా ఇది కేవలం సహజ ప్రకృతి సంఘటన అంటారా? ఈ విషయం గురించి చాలామందికి తెలిసి ఉండదు. ఇలా సీతాకోకచిలుక ఇంట్లోకి వస్తే కొందరు భయపడతారు, మరికొందరు సంతోషపడతారు. అందుకే ఈరోజు ఈ విషయం గురించి మన సాంప్రదాయం, పురాణాలు, మరికొన్ని విశ్వాసాలు ఏమంటున్నాయో చాలా వివరంగా తెలుసుకుందాం. మన భారతీయ సంస్కృతిలో ప్రకృతి మరియు జీవులకు చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. పురాతన కాలం నుండి పెద్దలు ఒక విషయం చెప్తూ వచ్చారు. ప్రకృతి కొన్ని సందర్భాలలో మనకు సంకేతాలు ఇస్తుందని, పశువులు, జంతువులు లేదా చిన్న జీవులు కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మనకు కనిపించడం కొందరు శుభ సంకేతంగా భావిస్తారు. అలాంటి జీవుల్లో ఒకటి సీతాకోకచిలుక. సీతాకోకచిలుక జీవిత చక్రం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఇది మొదట ఒక చిన్న పురుగుగా ప్రారంభమై తర్వాతి పురుగులో నుంచి అందమైన రెక్కలతో ఉన్న సీతాకోకచిలుకగా మారుతుంది. ఆ మార్పును చాలామంది జీవితంలో కొత్త మార్పు, శుభం మరియు అదృష్టంకి సంకేతంగా భావిస్తారు. అందుకే చాలామంది పెద్దలు చెప్తారు, సీతాకోకచిలుక ఇంట్లోకి వస్తే దాన్ని తరిమేయకూడదు అని. మన హిందూ సంప్రదాయంలో లక్ష్మీదేవిని సంపద, ఐశ్వర్యం మరియు శుభానికి ప్రతీకగా భావిస్తారు. చాలా సాంప్రదాయ విశ్వాసాల ప్రకారం ఇంట్లోకి కొన్ని ప్రత్యేక జీవులు రావడం లక్ష్మీదేవి ఆశీర్వాదానికి సూచనగా భావిస్తారు. కొంతమంది పండితుల ప్రకారం రంగురంగుల సీతాకోకచిలుక ఇంట్లోకి వస్తే అది మంచి శుభ సంకేతం. అలా ఇంట్లోకి సీతాకోకచిలుక రావడం ముఖ్యంగా కొన్ని సందర్భాల్లో జరుగుతుంది. అది ఎప్పుడో తెలుసుకుందాం. ఇంట్లో త్వరలో శుభకార్యం జరుగుతున్నప్పుడు, ఇంటికి మంచి వార్తలు రాబోతున్నప్పుడు, కుటుంబంలో కొత్త అవకాశాలు లేదా విజయాలు రాబోతున్నప్పుడు. అందుకే చాలామంది సీతాకోకచిలుకను లక్ష్మీదేవి ఆశీర్వాదానికి సంకేతంగా భావిస్తారు. ఇక్కడ ఒక చిన్న విషయం మీతో చెప్పాలి. మీకు ఇలాంటి ఆధ్యాత్మిక విషయాలు, ధర్మ సందేహాలు తెలుసుకోవడం ఆసక్తిగా ఉంటే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల ఈ వీడియో మరింత ముందుకు చేరుతుంది. అలాగే ఇలాంటి ఆసక్తికరమైన విషయాలను మేము ఇంకా మీ ముందుకు తీసుకురాగలుగుతాం. ఇప్పుడు ఏ రంగు సీతాకోకచిలుక మన ఇంట్లోకి వస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. పసుపు లేదా బంగారు రంగు సీతాకోకచిలుక కనిపిస్తే అది ధనం మరియు అదృష్టానికి సంకేతంగా చెప్తారు. తెలుపు రంగు సీతాకోకచిలుక కనిపిస్తే అది శాంతి మరియు మంచి వార్తలకు సూచనగా భావిస్తారు. నీలం రంగు సీతాకోకచిలుక కనిపిస్తే అది జీవితంలో మంచి మార్పులకు సంకేతం అంటారు. ఇంతకీ సీతాకోకచిలుక ఇంట్లోకి వస్తే మనం ఏం చేయాలి? మన సంప్రదాయం ప్రకారం కొన్ని చిన్న విషయాలు పాటిస్తే మంచిదని పెద్దలు చెప్తున్నారు. అవేంటంటే, ఇంట్లోకి వచ్చిన సీతాకోకచిలుకను చంపకూడదు, చేతిలో పట్టుకుని ఇబ్బందులు పెట్టకూడదు, నెమ్మదిగా బయటకు వెళ్ళేలా చేయాలి. ఎందుకంటే మన సంస్కృతి ఒక గొప్ప విషయం చెప్తుంది, ప్రతి జీవిలో కూడా ధైర్యం ఉంటుందని. అందుకే చిన్న జీవులను కూడా గౌరవంగా చూడాలని మన పెద్దలు సూచిస్తారు. అలాగే ఈ విషయానికి ఒక శాస్త్రీయ కారణం కూడా ఉంది. ప్రకృతి శాస్త్ర ప్రకారం చూస్తే సీతాకోకచిలుకలు సాధారణంగా పూల సువాసన, మొక్కలు లేదా వెలుతురు ఆకర్షణతో ఇంట్లోకి రావచ్చు. అసలు ఏ పరిస్థితుల్లో సీతాకోకచిలుక ఇంట్లోకి వచ్చే అవకాశం ఉంటుందంటే, ఇంటి దగ్గర తోట లేదా పూల మొక్కలు ఉన్నప్పుడు, అలాగే కిటికీలు తెరిచి ఉన్నప్పుడు అవి వస్తూ ఉంటాయి. ఇంట్లో వెలుతురు ఎక్కువగా ఉన్నప్పుడు సీతాకోకచిలుకలు వస్తూ ఉంటాయి. అందుకే కొన్ని సందర్భాల్లో ఇది కేవలం ప్రకృతి సహజ సంఘటన కూడా కావచ్చు. మన భారతీయ సంస్కృతి మనకు ఒక ముఖ్యమైన సందేశం ఇచ్చింది. ప్రకృతిని గౌరవించాలి, ప్రతి జీవిని కాపాడాలి. సీతాకోకచిలుక లాంటి చిన్న జీవులు కూడా మనకి మంచి పాఠం చెప్తాయి. జీవితం ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. చిన్న మార్పులు కూడా ఒకరోజు పెద్ద అందమైన ఫలితంగా మారవచ్చు. ఇంతకీ మీ ఇంట్లో ఎప్పుడైనా సీతాకోకచిలుక వచ్చిందా? అప్పుడు మీకు ఎలాంటి అనుభవం జరిగింది? మీ అనుభవాన్ని కామెంట్స్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. మీ కామెంట్స్ చదవటం మాకు చాలా ఆనందంగా ఉంటుంది. చివరిగా చెప్పాలంటే, ఇంట్లోకి సీతాకోకచిలుక రావడం లక్ష్మీదేవి సంకేతమా లేదా అనేది ఖచ్చితంగా చెప్పే శాస్త్రీయ ఆధారం లేకపోయినా మన సాంప్రదాయంలో మాత్రం దాన్ని ఒక మంచి శుభ సూచకంగా భావిస్తారు. అందుకే అలా జరిగితే భయపడాల్సిన అవసరం లేదు. దాన్ని ప్రకృతి ఇచ్చిన ఒక అందమైన సందేశంగా భావించవచ్చు. ఇలాంటి ఆధ్యాత్మిక విషయాలు, ధర్మ సందేహాలు, ఆసక్తికరమైన సమాచారం తెలుసుకోవాలంటే మా భక్తి సమాచారం ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కితే మా వీడియోలు మీకు వెంటనే అందుతాయి. ధన్యవాదాలు.